హాయ్ అండి. దిస్ ఈజ్ అరుణ. ఈరోజు మీకు స్టేట్ లిస్ట్ చెప్తాను. అంటే స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా. మనకి కాన్స్టిట్యూషన్ మేకింగ్ చేసేటప్పుడు ఈ స్టేట్ లిస్ట్‌లో ఉండే అంశాలు ఏంటంటే 66 తర్వాత 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి కుదించడం జరిగింది. అంటే 62కి కుదించడం జరిగింది. మనకి నార్మల్ సిట్యుయేషన్స్‌లో అంటే సాధారణ పరిస్థితుల్లో మనకి రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలన్నీ కూడా రాష్ట్ర శాసనసభలు సభలకి చట్టాలు చేసే రైట్ ఉంది. ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ అప్పుడైతే తెలుసు కదా, యూనియన్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు మేకింగ్ చేస్తుంది. ఇప్పుడు సాధారణ పరిస్థితుల్లో మట్టికి రాష్ట్రాలకి శాసనసభలకు అధికారం ఉంది. అయితే ఈ 62 సబ్జెక్ట్స్ నుంచి కూడా మనం ముఖ్య అంశాలు తెలుసుకుందాం. ఏమున్నాయో స్టేట్ గవర్నమెంట్‌లో ఉండే అంశాలు. ఒకటి శాంతి భద్రతలు, జైళ్ళు, న్యాయము, పోలీసులు, నీటిపారుదల, వ్యవసాయము, స్వపరిపాలనా సంస్థలు, ప్రజా ఆరోగ్య కేంద్రాలు, ఫిషరీస్, సంతలు, మార్కెట్లు, గ్రంథాలయాలు, తీర్థయాత్రలు, భూమి శిస్తు. ఇవన్నీ కూడా మనకి స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాల్లో. అయితే ఇప్పుడు చెప్పిన అంశాలన్నిటి మీద కూడా చట్టాలు చేసే అధికారము రాష్ట్ర శాసనసభలకు ఉంది. ఈ చేసిన చట్టాలన్నీ కూడా రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తికి అంటే ప్రతి పౌరునికి కూడా వర్తిస్తాయి. అలాగే రాష్ట్రంలో ఉండే ప్రతి సంస్థలకు కూడా వర్తిస్తాయి. ఇది స్టేట్ లిస్ట్ అంటే.